కవిత పరిస్థితి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక ఇప్పట్లో అవ్వదు. ఎందుకంటే ఈడీ కేసు విచారణ ఆవిడ జైలు నుంచి తీసుకొచ్చేదే కోర్టులో అటెండ్ చేస్తారు. ఆ తర్వాత విడుదల మళ్ళీ ఆవిడని తీసుకెళ్ళి పంపిస్తుంటారు. ఈలోపు ఆవిడ బెయిల్ కోసం అడుగుతుంది. ఆ బెయిల్ రాదు ఇప్పట్లో. అలాగే ఎందుకంటే ఇప్పటికి సిసోడియా ఉన్నారు. ఇప్పటిదాకా ఈవిడ అందులో వన్ ఆఫ్ ద పాత్రధార అనుకుంటే ఈవిడే సూత్రధారని తెలుస్తూ సిబిఐ తాజాగా ఛార్జ్ షీట్ చేసింది. ఒక పక్కన సిబిఐ విచారణ జరుపుతుంటే మరొక వైపు కవితకు సంబంధించినటువంటిది ఈడీ కేసుకు సంబంధించినటువంటి కస్టడీ ఆల్రెడీ ముందు ఈడీ కస్టడీ అయిపోయింది. ఆ తర్వాత కోర్టు మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇప్పుడు ఆ కస్టడీ టర్మ్ పూర్తయ్యేటప్పటికి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆవిడని మళ్ళీ ఈడీ కస్టడీలో మళ్ళీ కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తూ వచ్చింది. 14 రోజుల పాటు ఆవిడ్ని అదే కాన్సెప్ట్లో జైల్లోనే ఉంచాలని చెప్పింది. ఇక్కడే ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడింది, లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారు. అడుగుతున్నారు 2 సంవత్సరాల నుండి అంటూ పాపం కవిత గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23వ తారీఖు వరకు ఆవిడ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గత నెల 26న కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తే ఆ సమయం ముగియడంతో ఈడీ తాజాగా కోర్టులో ఆవిడని హాజరుపరిచింది. ఈ సందర్భంగా ఈడీ తరఫున అడ్వకేట్ జోబ్ హుస్సేన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదనలు వినిపించారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, అందువల్ల ఆ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరారు. కవిత తరపున అడ్వకేట్ నితీష్ రాణా వాదించారు. కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కారణానికి ఈడీ వద్ద కొత్త కారణాలు ఏమీ లేవు. కానీ 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతూనే ఉంది. అప్పటి నుంచి కవిత దర్యాప్తును ప్రభావితం చేసే వ్యక్తి అని ఆరోపిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటిదాకా కవిత అట్లాంటిది ఏం చేయలేదు అని చెప్పుకొచ్చారు. అయితే 20 వాదనలు విన్న తర్వాత సెషన్స్ జడ్జి స్పెషల్ జడ్జి కావేరి జవేజా తీర్పుని కాసేపు రిజర్వ్ చేశారు. ఆ తర్వాత కవితకు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్టు చెప్పారు. తిరిగి నెల 23వ తారీఖున కవితను కోర్టులో హాజరుపరచాలని జడ్జి ఆదేశించారు.